రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ నగారా మోగనుంది. నెలాఖరు వరకు సాగే ఈ కీలక సమావేశాలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 20వ తేదీన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. విపక్షాలు సంధించే అస్త్రాలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ ధరలపై సభలో చర్చ జరగనుంది. అంతర్జాతీయ సంక్షోభం రాష్ట్రంపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజలకు వివరించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. ఇటీవల గోదావరి నదీ జలాల చుట్టూ రాజకీయ దుమారం రేగింది. ఏపీ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టనుంది. గతంలో కృష్ణా జలాలపై ఇచ్చినట్లే ఇప్పుడు గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సింగరేణిలో నైనికోల్ బ్లాక్ టెండర్లు, అవినీతి ఆరోపణలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అయితే గనుల టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను నిరూపించేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి అటు అభివృద్ధి, ఇటు వివాదాస్పద అంశాల మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు అత్యంత వేడిగా సాగనున్నాయి. ప్రతిపక్షాల దాడిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొనుంది, బడ్జెట్లో సామాన్యులకు దక్కే వాటా ఎంత అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। All the papers are deemed have been laid on the table of the House. సంతాప ప్రతిపాదన. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 1952 సెప్టెంబర్ 14వ తేదీన శ్రీ నారాయణ రెడ్డి, శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు 1985, 1989, 1989, 1994, 1994, 1999 మరియు 2004, 2009 టర్ములకు గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా 4 పర్యాయములు మరియు 2009 నుండి 2014 మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు.